గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం హెచ్ఐవి, హెపటైటిస్ బిఎన్సి అలాగే హెర్పీస్ గురించి తెలుసుకుందాం. వీటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో హెచ్ఐవికి ఎయిడ్స్కి డిఫరెన్స్ చెప్పండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే హెచ్ఐవి ఒకటి, ఎయిడ్స్ ఒకటి, రెండు ఒకటి అనుకుంటారు. కానీ రెండిట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్ మన బాడీలో ఎంటర్ అవుతుందో అది కొంచెం ప్రోడ్రమల్ పీరియడ్లో ఉంటుందన్నమాట. పూర్తిగా లక్షణాలు కనబడకుండా బాడీలో కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత లక్షణాలు కనబడే స్టేజ్ లెవెల్కి ఎదుగుతుంది. లక్షణాల నుంచి రోగాలు రావటం, ఆ తర్వాత మనిషికి క్షీణింపజేయటం, మనిషి మరణానికి దగ్గర చేయటం అనేది ఒక 4 స్టేజెస్ కింద మనం దాన్ని డివైడ్ చేయొచ్చు. ఎప్పుడైతే బాడీలో హెచ్ఐవి ఎంటర్ అవుతుందో దాని ప్రోడ్రమల్ పీరియడ్లో ఉంటుందో అటాక్ ఎక్కువగా చేయకుండా కొన్ని సిమ్టమ్స్ మాత్రం కనబడినట్టు ఉన్న స్టేజ్ని మనం హెచ్ఐవి కింద కన్సిడర్ చేయొచ్చండి. ఎప్పుడైతే అది ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ని క్రియేట్ చేస్తుందో, లేకపోతే ఇమ్యూనిటీ CD4 కౌంట్ బాగా తగ్గిపోతుంది అండ్ డిసీజెస్ మొదలవుతాయో, ఎప్పుడైతే రోగాలు రావటం మొదలవుతాయో, ఆ కాంప్లికేషన్స్ మొదలవుతాయో దాన్ని ఎయిడ్స్ స్టేజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఆ సిస్టమ్స్ అనేది ఇంకా పూర్తిగా షట్ డౌన్ అవ్వడం మొదలెట్టాయి. అంటే మొత్తం ఇంకా రకరకాల రోగాలు, అంటే చిన్న డయేరియా నుంచి మొదలుకొని నోట్లో ఉన్న అల్సర్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ పైన ఉన్న ర్యాషెస్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ కానీ, లేకపోతే హెర్పీస్ కానీ, రకరకాల రోగాలు బాడీలో ఎంటర్ అవ్వడం మొదలవుతాయి. ఎక్కువగా డేంజరస్ డిసీజ్ అయితే టీబీ అండి. ఆ టీబీ అటాక్ వల్ల ఎక్కువ మంది పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్ చనిపోవడం మొదలెడుతుంటారు. సో ఇది బేసిక్గా డిఫరెన్స్ అండి. సిమ్టమేటిక్ లేని కండిషన్ హెచ్ఐవి అంటాం. సిమ్టమ్స్తో పాటు ఉండి లక్షణాలు ఎక్కువ కనబడడాన్ని మనం ఎయిడ్స్ అంటూ ఉంటాం. ఓకే. సో జనరల్గా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్తారు, డిజీజ్ అని చెప్పారు. సో సిండ్రోమ్కి డిజీజ్కి తేడా ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ క్రైటీరియా అండి. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డిసీజ్ అనేది తనకు తాను ఒక లక్షణాలు ఉండి తనకు తాను కొన్ని లక్షణాలు క్రియేట్ చేయగలిగితే దాన్ని మనం డిసీజ్ అంటామండి. అలా కాకుండా తను ఉండి మిగతా వాళ్ళని అటాక్ చేయడం కానీ నేర్పించగలిగితే, మిగతా వాళ్ళు ఆ బాడీ మీద అటాక్ చేయడం లేదా మిగతా డిసీజెస్ అటాక్ చేసి మనిషిని డౌన్ అవటం మనం సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మేము చెప్పాల్సిందంటే హెచ్ఐవి ఎప్పుడు మనిషిని నాశనం చేయదండి. హెచ్ఐవి మన ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా నాశనం చేయడం వల్ల మిగతా డిసీజెస్ వచ్చి మనిషిని నాశనం చేస్తాయి. హెచ్ఐవి వల్ల మనిషి ఎప్పుడు చనిపోడు. వేరే డిసీజెస్ అటాక్ చేసి ఆ వేరే డిసీజెస్ మనిషిని పూర్తిగా పూర్తి నిర్దాక్షిణంగా ఫినిష్ చేయడం మొదలెడతాయి. అంటే నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా యాక్టివ్గా లేకపోవడం వల్ల సింపుల్ డయేరియా కంట్రోల్ అవ్వదు, సింపుల్ స్కిన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వదు, సింపుల్ కాఫ్ కంట్రోల్ అవ్వదు, సింపుల్గా వచ్చే ఫీవర్ కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి ఉంటుంది అనమాట. అందువల్ల డ్యామేజెస్ ఎక్కువ అవటం, అందువల్ల ఎక్కువ మంది పేషెంట్స్ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ దట్స్ వై దే కాల్డ్ యాజ్ సిండ్రోమ్. ఓకే. సో హెచ్ఐవి ఒక వైరల్ ఇన్ఫెక్షన్. సో ఆ వైరస్ అనేది ఎలా సోకుతుంది, వైరస్ సోకిన తర్వాత మనకి ఎప్పుడు సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండి. ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలియనట్టుగా ఉంటారు. నార్మల్గా హెచ్ఐవి గురించి గవర్నమెంట్ చాలా మటుకి అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ థింగ్స్ ఏర్పాటు చేసిన ఇంకా నెగ్లిజెన్స్ వల్ల తెచ్చుకునే వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు. మా దగ్గరికి వచ్చే కేసెస్ చాలామంది నెగ్లిజెన్స్ ద్వారా తీసుకురావడం ఎక్కువ కేసెస్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోజర్స్, లైక్ సెక్సువల్ ఎక్స్పోజర్స్, ప్రొటెక్షన్ లేకుండా ఎక్స్పోజ్ అవటం వల్ల వచ్చే కేసెస్ ఎక్కువ రావటం, తల్లి నుంచి బిడ్డకి రావటం, ఇంజెక్షన్స్ తర్వాత రావటం, సర్జరీస్ ద్వారా రావటం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే చెక్ చేయని బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫ్యూషన్ రావటం, కొన్ని డెంటల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా కొన్నిసార్లు రావటం, ఇవన్నీ ఎక్కువగా మనం గమనిస్తాం. డ్రగ్ అడిక్షన్స్ వాళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల రావటం, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి. బట్ మేజర్ థింగ్స్ అయితే ఇవి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. దీని ద్వారా ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ ఎక్కువ రావటం గమనిస్తుంటాం. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అయితే నేను ఒక ఎక్స్పోజ్ అయ్యాను సార్ ఒకటి. ఓకే. అయితే 50 days తర్వాత బాడీ పెయిన్స్ వచ్చాయి. ఓకే. జాయింట్ లో సౌండ్స్ వస్తుంది. టెస్ట్ చేయించుకుంటే టెస్ట్ 2 సార్లు DNA PCR చేయించాను, 2 సార్లు ఎలిజా టెస్ట్ చేయించాను 6 months తర్వాత. అయినా నెగిటివ్ వచ్చింది. కానీ జాయింట్ లో సౌండ్ ఒక తగ్గట్లేదు సార్. జాయింట్ లో సౌండ్ ఎలిజా చేయించాను 3 months తర్వాత 6 months తర్వాత నెగిటివ్ వచ్చింది సార్. సార్ ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు వచ్చిన నెగిటివ్ మోస్ట్ ప్రాబబ్లీ లేకపోయి ఉండొచ్చు. దట్ ఈస్ లక్కీ ఎనఫ్ అండి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే 3 years మ్యాక్సిమం పీరియడ్ అండి. ఎనీ టైం ఇది బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా మనకు ఉందా లేదని తెలుసుకోవడానికి కొన్ని అక్యురేట్ టెస్ట్లు ఉన్నాయి. దట్ ఈస్ వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ ఒకటి, హెచ్ఐవి RNA టెస్ట్, హెచ్ఐవి వైరల్ లోడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, లేదా హెచ్ఐవి క్వాలిటేటివ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా చేయండి. వాటిలో కూడా మీరు నెగిటివ్ అనిపిస్తే దెన్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ హెచ్ఐవి మీకు సోకలేదని నమ్మకం.
రెండోది మీకు జాయింట్లో సౌండ్ రావటం లేదా జాయింట్లో ఇబ్బందికరమైన ఫీలింగ్స్ రావటం అనేది దానికి సంబంధం లేదండి. ఇట్స్ అ సైకలాజికల్ ఫీలింగే తప్ప ఇది డిసీజ్ పరంగా అయితే కాదు. బట్ బీ కేర్ఫుల్ అండి, ఎవ్రీ టైం ఆపర్చునిటీ దొరకదు. మోస్ట్లీ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ వన్స్ అగైన్ యూ డూ ద టెస్ట్ అని చెప్పిన టెస్ట్ మళ్ళీ ఒకసారి చేసుకొని వెరిఫై చేసుకోండి. ఓకే డాక్టర్, సో హెచ్ఐవి సోకిన తర్వాత వెంటనే సిమ్టమ్స్ కనిపించవు, అంటే అది వైరస్ వచ్చి అది ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన తర్వాతనే సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. సో ఎన్ని మంత్స్కి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు? ఆ సిమ్టమ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి? డిపెండ్ ఆన్ ద ఏజ్ అండ్ వాళ్ళ యొక్క బాడీ బిల్డప్ అండి, వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ కండిషన్స్ బట్టి ఇవి బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఇమ్యూనిటీ ఒకవేళ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది లేదా CD4 కౌంట్ చాలా బాగుండింది, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ బాగుంది అంటే 5 years 10 years తర్వాత కానీ లక్షణాలు బయటపడవండి. కొంతమందిలో వీక్ కాన్స్టిట్యూషన్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ మాల్ న్యూట్రిషన్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీ అసలే తక్కువగా ఉంది, ఇది అటాక్ అయిన తర్వాత వితిన్ 1 year లోపల సిమ్టమ్స్ రావడం మొదలవుతాయి. కానీ మోస్ట్లీ ఆన్ అండ్ యావరేజ్ మేము సిమ్టమ్స్ చూసింది మాత్రం ఒక 2 years to 3 years మధ్యలో ఎక్స్పోజ్ అవడం, ఎక్కువగా బయటికి రావడం గమనిస్తుంటాం. మేజర్గా మనం ఫస్ట్ చూడాల్సిన లక్షణాలు ఏంటంటే వెయిట్ తగ్గిపోతూ ఉంటారు, ఫీవర్ ఊరికే వస్తూ ఉంటుంది, ఏ డిసీజ్ కూడా తొందరగా తగ్గదు, టైం పడుతూ ఉంటుంది, అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ బాగా కనబడుతుంటాయి, స్కిన్ ర్యాషెస్ ఎక్కువ కనబడుతుంటాయి. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఎక్స్పోజర్ అయ్యారా అవ్వలేదా లేదా సెక్సువల్ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అని ఇర్రెస్పాన్సిబుల్ మెటీరియల్ అండి. అవి 2 కండిషన్స్లోనే మనం ఎక్కువగా గమనిస్తుంటాం. ఒక టీబీ కండిషన్లో గమనిస్తుంటాం, రెండోది హెచ్ఐవి కండిషన్స్లో, మూడోది షుగర్ పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకి తెలియకుండా ఉందో వాళ్ళ కండిషన్స్లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇమ్మీడియట్గా ఒక ప్రికాషనరీగా హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఒకవేళ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా. హెపటైటిస్ గురించి తెలుసుకొని ఫోన్ చేశాము. చెప్పండి అమ్మా. హలో చెప్పండి, వింటున్నాను. హెపటైటిస్ బి ఉందండి, దాని గురించి తెలుసుకున్నామని. అంటే ఇంట్లో ఎవరికైనా సోకిందమ్మా అది? ఉందండి, ఓకే. 3 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి బాగా నొప్పులు వస్తున్నాయి. ఓకే. జ్వరం గట్రా ఏమన్నా వస్తుందమ్మా? ఇప్పుడు చిన్న బాగున్నాడండి, పుట్టేటప్పుడు 10,000 పెట్టి ఇంజక్షన్లు చేయించాను. ఓకే. బాబుకి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఓకే, రైట్ అమ్మా. అంటే హెపటైటిస్ బి విషయంలో మీకు సోకినట్టు మీరు ఆల్రెడీ చెప్పారు, అండ్ డెలివరీ టైంలో బాబుకి వ్యాక్సినేషన్ కూడా వేశారు. బాబుకి అయితే వచ్చే అవకాశాలు లేవమ్మా, ఎందుకంటే వ్యాక్సినేషన్ వచ్చేసింది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండోది మీకు ఒంటి నొప్పులు ఎక్కువ అనిపిస్తున్నాయి, కొంచెం జ్వరం లక్షణాలతో పాటు ఒంటి నొప్పులు అనిపిస్తుంటే మాత్రం హెపటైటిస్ బి వైరస్ యాక్టివ్ ఫేజ్కి వచ్చేసినట్లు లెక్క, అంటే ఇంకా అది డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుందని అర్థం. సో ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న మంచి హెపటాలజిస్ట్ని కానీ లేదా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళకి కొన్ని టెస్టులు చెప్తారు. ఆ టెస్టులు మీరు చేసి హెపటైటిస్ బి ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టివ్ ఫేజ్గా వచ్చిందా లేదా ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉందని తెలుసుకుంటారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేయాలమ్మా. యంగ్ ఏజ్లో ఉన్నారు కాబట్టి త్వరగానే రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. హెపటైటిస్ బికి మాత్రం మంచి చికిత్స ఉందండి హోమియోపతిలో, ట్రీట్మెంట్ వాడుకుంటే మాత్రం ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, సో హెచ్ఐవికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అదర్ సిస్టంలో చూసుకుంటే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఎక్కువగా వాడుతుంటారు. సో దానికి హోమియోపతి ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఏఆర్టీ డ్రగ్స్ నేను పనిచేయమని నేను అనట్లేదు. ఏఆర్టీ డ్రగ్స్ ఆల్సో హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. చాలా మందికి అది హెల్ప్ చేయటం, వాళ్ళను ఒక CD4 కౌంట్ 70, 50, 100 లోపల బిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది లిఫ్ట్ చేసి లైఫ్ సేవ్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాటికి రెసిస్టెన్స్ రావడం మొదలవుతుంది. ఆ హెచ్ఐవి వైరస్ అనేది ఆ డ్రగ్స్కి ఏఆర్టీ డ్రగ్స్కి రెసిస్టెన్స్ తెచ్చుకోవటం, ఫర్దర్గా ఆ మెడిసిన్స్ పనిచేయకపోవడం లాంటివి ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. సో హోమియోపతి విషయానికి వచ్చినట్లయితే ఇది ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఎక్కడైతే డ్యామేజ్ అయ్యి పడిపోతూ ఉంటుందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయడం, CD4 కౌంట్ కానీ CD8 కానీ CD3 కానీ లింఫోసైట్స్ కానీ ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క టోటల్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ యాక్టివేట్ చేయటం, సెట్ చేయటం ఈ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా హోమియోపతిక్ మెడిసిన్ ఏం చేస్తుందంటే హెచ్ఐవి వైరస్ మీద డైరెక్ట్గా పనిచేయడం మొదలవుతుంది. హెచ్ఐవి వైరస్ని ఆ వైరల్ లోడ్స్ ఎంత ఉన్నాయి, లక్షల్లో ఉందా, వేలల్లో ఉందా, కోట్లలో ఉందో చూసుకొని ఆ వైరస్ని టోటల్గా కంట్రోల్ చేయటం, వైరస్ని బిలో 100 లేదా బిలో 66.8 లెవెల్స్కి మనం తీయగలిగితే ఆ వైరస్ యొక్క స్ట్రెంత్ మనం తగ్గించుకోగలిగితే CD4 ఆటోమేటిక్ రేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లోడ్ తగ్గిపోయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మీద లోడ్ తగ్గిపోతుంది. దానితో కొన్ని ఆహార పదార్థాలు మన మార్పుల వల్ల వాళ్ళ యొక్క లైఫ్ని మనం చాలా మట్టుకు బెటర్ లైఫ్ చేయొచ్చు.
ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫెక్షన్స్ని పూర్తిగా తగ్గించే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, హలో చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. టీ వైరస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం మేము. ఓకే, ఏ వైరస్? సి, హెపటైటిస్ సి. ఓకే, హెపటైటిస్ సి వైరస్ ఇది కూడా ఐరనియా వైరస్ అండి. ఇది కూడా మన బాడీలో ఇన్ఫెక్షన్ కండిషన్స్ ద్వారా వస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే హెపటైటిస్ సికి ప్రివెన్షన్ అనేది లేదు, అంటే వ్యాక్సినేషన్స్ అనేది డెవలప్ అవ్వలేకపోయాయి. ఎందుకంటే ఆర్ఎన్ఏ వైరస్ ఉన్నప్పుడు దాంట్లో రిప్లికేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్ వాడినప్పుడు ఇమ్మీడియట్గా సేమ్ హెచ్ఐ లాగానే అది కూడా రెసిస్టెన్స్ తెచ్చుకొని మళ్ళీ డ్యామేజ్ చేయడంలో చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ ఫార్చునేట్లీ ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్ సిస్టంలో దాని ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేటర్స్ అని ఉంటాయి, ఇమ్యూనో బూస్టర్స్ అని ఉంటాయి. దానివల్ల ఆ రిప్లికేషన్స్ మనం అడ్డుకోగలుగుతున్నాం. హెపటైటిస్ సి యొక్క వైరస్ని చాలా మట్టుకు కంట్రోల్ చేయడం లేదా నాట్ డిటెక్ట్ లెవెల్కి తేయడం వల్ల పేషెంట్ని చాలా మట్టుకు సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. హెపటైటిస్ సి విషయానికి కూడా సేమ్ అండి, సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారా రావచ్చు, లేదా మళ్ళీ ఇంజెక్షన్స్ ద్వారా రావచ్చు, తల్లి నుంచి బిడ్డకు రావచ్చు, డెంటల్ ప్రొసీజర్స్ ద్వారా రావచ్చు. మూడోది రీనల్ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకున్న ఎక్విప్మెంట్స్ ద్వారా కూడా రిపీటెడ్గా రావచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా టాటూస్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో హెపటైటిస్ సి విషయానికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. హెపటైటిస్ బితో పోలిసినట్లయితే సి యొక్క మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే చనిపోయే పేషెంట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు, డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో హెపటైటిస్ సి ఈజ్ వెరీ ప్రికాషనరీగా ఉండాల్సిన అవసరం ఉండేది. ఓకే డాక్టర్, సో హెచ్ఐవి పేషెంట్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలంటారు? అంటే డిజీజ్ వచ్చిన వెంటనే తీసుకోవాలంటారా, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏఆర్ఈ డ్రగ్స్ మీద డిపెండ్ అయి ఉంటారు, సో స్టేజెస్ ఏమైనా ఉంటాయి, ఈ స్టేజ్ నుంచి హోమియోపతి మెడిసిన్ ఇంకా వర్కౌట్ అవ్వదు, కొంచెం అర్లీగా వస్తేనే బెటర్ అని చెప్తుంటారు, ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు CD4 కౌంట్స్ ఒకవేళ 50 బిలో పడిపోవటం, 100 బిలో పడిపోయింది, వాళ్ళు ఏఆర్టీ డ్రగ్స్ వాడుతూ ఉన్నా కూడా రెస్పాన్స్ రాని కేసెస్ చాలా ఉంటాయండి, ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ వచ్చింది. ఆ కేసెస్లో మేము ఏం చేస్తామంటే ఏఆర్టీ డ్రగ్స్ ఇమ్మీడియట్గా విత్డ్రాల్ చేయకుండా హోమియోపతిక్ మెడిసిన్స్ దీనికంటే, అంటే ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్ ఇట్స్ నాట్ వాట్ హోమియోపతిక్ సిస్టమ్ టీచ్ అని కదా, అంటే ప్రాక్టికల్గా మేము చూస్తున్న థింగ్స్లో బిలో 100 లెవెల్స్ CD4 పడిపోయినప్పుడు ఏఆర్టీ డ్రగ్స్తో పాటు హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రమక్రమంగా CD4 కౌంట్ పెరుగుతూ ఉండి వైరల్ లోడ్ తగ్గుతూ ఉన్నప్పుడు ఏఆర్టీ డ్రగ్ యొక్క విత్డ్రావల్స్ మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం, అంటే రెసిస్టెన్స్ అనేది చాలా మటుకు తగ్గిస్తూ ఉంటాం. సో ఆటోమేటిక్గా పేషెంట్ ఇంప్రూవ్ అవటం, వెయిట్ గెయిన్ అవటం, మళ్ళీ మోషన్స్ అనేవి కంట్రోల్ అవటం, లేదా థ్రోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అవన్నీ పూర్తిగా తగ్గిపోయి అవి సెట్ అవుతున్నప్పుడు అప్పుడు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో కోవాన్ హోమియోపతిక్ మెడిసిన్ మీద ఉంచడమా, ఏఆర్టీ డ్రగ్స్ మీద ఉంచడమా, లేదా రెండింటి మీద ఉంచడం అనేది పేషెంట్ డిసైడ్ చేస్తాం. కానీ మోస్ట్లీ ఏమవుతుందంటే ఆ రెండు డ్రగ్స్కి విత్డ్రావల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వితౌట్ డ్రగ్ రెగ్యులర్ యూసేజే మనం ఆ పేషెంట్ని ఒక లెవెల్ వరకు పెట్టేసి వదిలేస్తూ ఉంటాం. సో ఆటోమేటిక్ ఎవ్రీ 3-4 ఇయర్స్కి మళ్ళీ ఒకసారి చెక్ చేయటం, ఎవ్రీ 6 months చెక్ చేయటం, లెవెల్స్ బట్టి మళ్ళీ అవసరం అనుకుంటే మెడిసిన్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి. మా పేరు లత అండి. ఓకే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా ఆడపడుచు ఉందండి హెచ్ఐవి. ఓకేనమ్మా. 5-6 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, టాబ్లెట్లు వాడితే తగ్గే అవకాశం ఉందండి? తగ్గడం అంటే అమ్మా చాలా మటుకు డిసీజ్ యొక్క వైరస్ చాలా మటుకు తగ్గిపోతుంది, CD4 కౌంట్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందండి. అమ్మా పూర్తిగా హెచ్ఐవి పూర్తిగా క్లియర్ అవడం అనేది చాలా రేర్ అండి. ఉన్న వాటికి వాళ్ళ లైఫ్ని మంచిగా పెట్టడం, లేదా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటం, వెయిట్ గెయిన్ అయ్యేటట్టుగా చేయటం, వెయిట్ లాస్ కాకుండా చేయటం లాంటి కండిషన్స్ మనం డెవలప్ చేస్తూ హెచ్ఐవి విషయంలో హోమియోపతి చాలా మటుకు హెల్ప్ చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏఆర్టీ డ్రగ్స్కి ఆల్టర్నేటివ్ కానీ ఏఆర్టీస్తో సపోర్టివ్గా డ్రగ్ కానీ ఏది లేదు. హోమియోపతిక్ మెడిసిన్ మీద రీసెర్చ్ హెచ్ఐవి మీద జరుగుతుంది. ఈవెన్ వి గాట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ వైరల్ లోడ్ విషయంలో చాలా మటుకు సెట్ అవుతున్నాయండి ఈ మధ్యలో. ఓకే, సో హెపటైటిస్లో చూసుకుంటే ABCDతో కంపేర్ చేసుకుంటే హెపటైటిస్ B and C ఆర్ మోర్ ప్రివలెంట్ అండ్ మోర్ వీ కెన్ సే డేంజరస్ కంపేర్ టు అదర్ హెపటైటిస్ టైప్స్. సో హెపటైటిస్ B గురించి చెప్పండి, సిమ్టమ్స్ చెప్పండి. హెపటైటిస్ B, C మీరు చెప్పినట్టుగా ఎక్కువ శాతం ప్రివిలెన్స్లో ఉంటుంది, ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్న వాటికి కూడా అదే. ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో BC యొక్క డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో రావడానికి ముఖ్య కారణాలు సేమ్ హెచ్ఐవి లాగానండి. వాటికి కూడా సెక్సువల్ కాంటాక్ట్స్, సిరెంజెస్, మదర్ నుంచి బిడ్డకు రావటం, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవ్వటం, డెంటల్ యొక్క ప్రొసీజర్స్లో తేడా రావటం కానీ, సర్జరీ చేసేటప్పుడు కరెక్ట్గా హైజీనిక్ కండిషన్స్ ఫాలో చేయకపోవడం కానీ, ఈ కండిషన్స్ ఎక్కువ హెపటైటిస్ BCకి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంట్లో 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి అక్యూట్ ఫేజెస్ సిమ్టమ్స్ అంటారు, రెండోది క్రానిక్ ఫేజ్ సిమ్టమ్ అంటారు.
అక్యూట్ అంటే వైరస్ బాడీలో ఎంటర్ అవ్వగానే ఒక బాడీ యొక్క రియాక్షన్ మనం అక్యూట్ ఫేజ్ అంటాం. బాడీలో ఎంటర్ అవ్వగానే ఇమ్మీడియట్గా కాళ్ళ నొప్పులు రావటం, స్కిన్ ర్యాషెస్ రావటం, జాండీస్ పెరిగిపోవటం, లివర్ యొక్క కణాల్లో తేడా రావటం ఎక్కువ గమనిస్తుంటాం. కొన్ని కేసెస్లో మాత్రం లివర్ వాపు కూడా మేము గమనిస్తూ ఉంటాం. ఇది ఫల్మెంటింగ్ కేసెస్ అంటారు. అంటే నార్మల్గా 90% కేసెస్ ఇమ్మీడియట్గా సబ్సైడ్ అవటం, మీరు మెడిసిన్ వాడినా వాడకపోయినా ఆ లక్షణాలు కొంతవరకు సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి. చాలామంది నాటు మందులు వాడటం వల్ల తగ్గింది అనుకుంటారు, కానీ అది ఒక అపోహ మాత్రమే. చాలా వాటికి బాడీ తను తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి క్రానిక్ ఫేజెస్కి వెళ్ళిన తర్వాత లక్షణాలు అనేవి పెద్దగా కనబడవండి. మెల్లిమెల్లిగా లివర్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే 70% 80% లివర్ డ్యామేజ్ అయిన తర్వాత లక్షణాలు అనేవి బయటికి కనబడుతూ ఉంటాయి. అప్పుడు జాండీస్ డెవలప్ అవటం, కానీ అప్పుడు లివర్లో సిరోసిస్ డెవలప్ అవటం, వెయిట్ లాస్ అవ్వటం, ఒళ్ళు నొప్పులు రావటం, దద్దుల్లో ర్యాషెస్ ఎక్కువ రావటం, జ్వరం లాంటి కంటిన్యూస్గా ఉండటం లాంటి కండిషన్ చూస్తుంటాం. ఈ పొజిషన్స్కి వచ్చిన తర్వాత పేషెంట్ కాపాడడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను అనేది ఏంటంటే హెపటైటిస్ బి కానీ సి కానీ ఉంది అంటే వైరల్ లోడ్ చూసేసుకొని ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. హోమియోపతిక్ మెడిసిన్స్ అయితే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఉండదు. చాలామంది అలోపతి డాక్టర్స్లో ఏంటంటే డ్రగ్ రెసిస్టెన్స్ గురించి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు వాడేసినట్టు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఫాలో అవుతూ వస్తుంటాయి. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ డ్రగ్ కూడా ఇంపాక్ట్గా ఉంటుంది. కానీ హోమియోపతి విషయంలో ఫార్చునేట్లీ అలాంటిది ఏది లేదు. మంచి డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అంటే మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. హెపటైటిస్ బి విషయంలో మాస్టర్స్ విషయానికి వచ్చేస్తే మాస్టర్స్ హోమియోపతిలో దాదాపు వీఆర్ డూయింగ్ రీసెర్చ్ అరౌండ్ 10 to 12 years అండి. అండ్ దాదాపు 90 to 95% సక్సెస్ రేట్ హెపటైటిస్ బీసీలో ఉందండి. సి విషయానికి వచ్చినట్లయితే 70% to 75% వరకు సక్సెస్ రేట్ ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం నా పేరు చరణ్. హెపటైటిస్ బి నాకు ప్రెసెంట్ 22 years. 19 years అప్పుడు డిటెక్ట్ అయింది హెపటైటిస్ బి ఉందని చెప్పి. ఓకేనమ్మా. అది హోమియోపతికి వచ్చేసి అంటే మా ఎంబీబీఎస్ డాక్టర్స్ మీరు పీజీ వాళ్ళని అడిగితే హోమియోపతి అంత అడ్వైజబుల్ కాదని చెప్తున్నారు. దాని గురించి ఏంటి యూజ్ చేయొచ్చా, దానివల్ల తగ్గుతుందో ఏంటనే తెలుసుకోవాలనుకున్నాను. సో ఎవరు ఏ విషయానికి వచ్చినా సరే మనకు అల్టిమేట్గా సైంటిఫిక్ బేస్ అండ్ సైంటిఫిక్ ప్రూఫ్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సిస్టమ్ ఏ ట్రీట్మెంట్ చేసినా సరే రిపోర్ట్ పరంగా మనకు అది తగ్గుతుందా లేదా, రిపోర్ట్ పరంగా మనకు ఆ రిజల్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేది అల్టిమేట్ రిపోర్ట్సే. సో నేను చెప్పడం ఏంటంటే దాదాపు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, లేదా వాళ్ళకు ఆ సిస్టమ్ గురించి తెలియకపోవడం, లేదా ఆ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్ వాళ్ళకి చెప్పకపోవడం వల్ల మేబీ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఆర్ మేబీ అడ్వైజబుల్ కాదంటారు. కానీ మిగతా సిస్టమ్స్లో దీనికంటే మంచి సిస్టమ్స్ లేదా మంచి అవైలబిలిటీ ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదు. అల్టిమేట్గా నేను చెప్పడం ఏంటంటే హెపటైటిస్ బి విషయానికి మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే మేము ఊరికే గుడ్డిగా మీరు వాడండి తగ్గిపోతుందని చెప్పం. ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ కమ్ టు అస్, వీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సీ ద వైరల్ లోడ్ లెవెల్స్, లివర్ యొక్క ఫంక్షనాలిటీ ఎట్లా ఉంది, లివర్ యొక్క కణాల యొక్క పనితీరు ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ మొదలెడతాం. ఎవ్రీ 3 months ఆర్ ఎవ్రీ 4 months చెకప్ చేయటం, వైరల్ లోడ్ ఎంతవరకు తగ్గింది, వైరస్ యొక్క థింగ్స్ ఎలా తగ్గాయి, యాంటీజెన్స్ ఎలా తగ్గుతున్నాయి, యాంటీబాడీస్ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, లివర్ యొక్క కణతీరు ఎలా ఉంది, లివర్ పనిచేసే విధానం ఏంది, మీకు కరెక్ట్గా విత్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్తో సహా మేము ప్రూవ్ చేస్తూ ఉంటాం. సో అల్టిమేట్లీ నేను అనేది ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న పేషెంట్స్ ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్ అండి. వాళ్ళ కండిషన్స్ గురించి వాళ్ళకి చాలా అవగాహన ఉంది, వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ పట్ల వాళ్ళకి అవగాహన ఉంది. దేర్ ఈజ్ hundreds and thousands ఆఫ్ కేసెస్ హోమియోపతి ద్వారా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ సిస్టమ్ అన్నీ చేయగలుగుతుందని కాదని కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ సిస్టమ్. సో వాళ్ళ లిమిటేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఒకవేళ సిస్టమ్ వేరేది ప్రమోట్ చేయగలిగితే పంపడంలో ఇబ్బంది లేదు. లైక్ హోమియోపతి ట్రీట్మెంట్లో మేము చేస్తూ అన్నీ మేము చేస్తున్నాం అనం. సపోజ్ సర్జరీ కేసెస్ ఉన్నాయి, హెవీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేదా బ్లడ్ లాస్ ఉంది, సర్జరీ ఉంది, వీ ఫ్రాంక్లీ రికమెండ్ టు అలోపతి డాక్టర్స్ అండి. వీ నెవర్ షై టు సే దట్ అక్కడికి వెళ్ళకండి, అక్కడ అవ్వదు, అయ్యే పని కాదు. మా యొక్క స్ట్రాంగ్ పాయింట్ క్రానిక్ డిసీజెస్, మా యొక్క స్ట్రాంగ్ పాయింట్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం, మా యొక్క స్ట్రాంగ్ పాయింట్ బాడీ సమతుల్యతను మేము మెయింటైన్ చేయడం చాలా బాగా చేయగలుగుతాం. కాబట్టి ఆ కేసెస్లో వీ ఫోకస్ ఎట్ అండ్ వీ సే దట్ వీ డూ ద బెస్ట్ ఫర్ దీస్ కేసెస్ అండి. సో అల్టిమేట్గా ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ ఇస్ ఓన్ స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ వీక్ పాయింట్స్ అండి. స్ట్రాంగ్ పాయింట్స్ని బట్టి ముందుకు వెళ్ళినట్లయితే అల్టిమేట్గా బెస్ట్ ఉంటుంది. అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సిన పేషెంట్ వాళ్ళు చూసుకొని వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే డెఫినెట్గా దే ఫాలో ఫస్ అండి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. 450 years నుంచి హోమియోపతి సిస్టమ్ సర్వైవ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద పబ్లిక్ సపోర్ట్. పబ్లిక్లో వాళ్ళ రిజల్ట్స్ చూస్తున్నారు, ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికీ హోమియోపతి సర్వైవ్ అవుతుంది. ఈవెన్ ఎంతమంది క్రిటిసైజ్ చేసినా, ఎంతమంది ఏది చేసినా సరే హోమియోపతి ఇప్పుడైతే చాలా హెవీగా ఉంది. ఈవెన్ ఇండియాలో ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ హోమియోపతికి ఉందండి మిగతా సిస్టమ్స్తో పోల్చినట్లయితే. ఎందుకంటే అల్టిమేట్గా పబ్లిక్ పాపులారిటీ ఉంది, పబ్లిక్లో రిజల్ట్స్ చూశారు కాబట్టి దే ఆర్ దా హక్కును చేర్చుకున్నారండి హోమియోపతిని. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు బీపీ ఉంది మేడం. ఓకే,
అయితే బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాను, అయినా సరే కళ్ళు తిరుగుతున్నాయి. బీపీ కంట్రోల్లోనే ఉంటుంది. ఓకేనండి. అంటే బీపీ ఎంత ఉంటుందమ్మా మీకు ఇప్పుడు? 140, 150 ఉంటుందండి. లో అయితేనేమో తక్కువ ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ వేసిన తర్వాత కంట్రోల్లోకి వస్తుందా? వస్తుంది సార్. బట్ కళ్ళు తిరగడం మాత్రం ఆగట్లేదు. రైట్ అండి. నార్మల్గా ఏమవుతుందంటే గిడినెస్కి రీజన్స్ ఓన్లీ బీపీ ఒకటే కాదండి, చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ మీరు కళ్ళు తిరుగుతున్నాయంటే ఇమీడియట్గా మనం చెక్ చేసేది ఏంటంటే బీపీ చెక్ చేయడం లేదా షుగర్ లెవెల్ చెక్ చేయడం. ఏ కామన్ ఫినామినా అండి, అంటే దట్ ఈస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రోటోకాల్ అంటారు దాన్ని. సో బీపీ తెలిసింది ఫార్చునేట్లీ తక్కువలోనే ఉంది, మీరు కంట్రోల్ చేయగలిగారు. కానీ గిడినెస్కి అదొక్కటే రీజన్ కాదండి, ఇంకా వేరే వేరే రీజన్స్ కూడా ఉంటాయి. టినిటస్ ఉండొచ్చు, లేదా మామూలుగా గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవ్వటం ఉండొచ్చు, ఆర్బీసీ కౌంట్ తక్కువగా ఉండొచ్చు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండొచ్చు, జనరల్ వీక్నెస్ వల్ల అవ్వచ్చు, స్పాండిలైటిస్ వల్ల అవ్వచ్చు, లేదా బ్రెయిన్లో ఉన్న కొన్ని మెటబాలికల్ ప్యాథలాజికల్ డిజీజెస్ వల్ల కూడా ఉండొచ్చు. సో చాలా రీజన్స్ ఉన్నాయి, ఓన్లీ గిడ్డినెస్ బీపీ అని కాదండి. మళ్ళీ జనరల్ ఫిజిషియన్ ఒకసారి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి, లేదా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకోండి. ఒపీనియన్ తీసుకొని అప్పుడు మీరు కన్సల్ట్ అవ్వడం అంటే కంటిన్యూ చేయడం మొదలెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ డిసీజ్ గురించి, మీరు తీసుకునే కండిషన్స్ గురించి మీకు అవగాహన ఉండడం చాలా చాలా అవసరం. మీకు అవగాహన పర్ఫెక్ట్గా ఉందంటే ఎదుటి ఉండే డాక్టర్ కూడా మీకు రెస్పాన్స్ అంత బాగా ఇస్తారు. సో ఇమీడియట్గా మీరు అప్రోచ్ అవ్వండి, మీ యొక్క కంప్లైంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్గా దే విల్ హెల్ప్ యూ అవుట్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నా పేరు రవి సార్, కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. ఒక 5 years బ్యాక్ హెపటైటిస్ బి వచ్చిందండి. ఓకేనండి. డయాలిసిస్ ద్వారా మామూలుగా అప్పుడు తగ్గించారు, ప్రాబ్లం అప్పుడు క్లియర్ అయింది. ఇది అలాగే కంటిన్యూస్ గా మళ్ళీ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఏ మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గించారు మీకు? అంటే డయాలిసిస్ పెట్టారండి. ఓకే, రైట్ సార్. అంటే మళ్ళీ కంటిన్యూ వచ్చే అవకాశం ఉంటుందా అంటే నాకు తెలిసి ఎవ్రీ టైం మీరు మానిటరింగ్ చేయడం చాలా చాలా అవసరం. ఒకసారి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆ వైరస్ని ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే మాత్రం లైఫ్లో మళ్ళీ పెరిగే అవకాశం లేదు. టెంపరీగా అది కంట్రోల్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఎవ్రీ 1 year మీరు వైరల్ లోడ్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఆ వైరస్ హైప్స్ ఉన్నాయా లేదా చూసుకోవటం. 100sలో ఉన్నట్లయితే మీరు భయపడక్కర్లేదమ్మా. 500, 600, 700 ఆ వైరస్లో ఉన్నట్లయితే మళ్ళీ బాడీ ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకోగలదు. ఎప్పుడైతే 1000sలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి అయితే మీరు మానిటరింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఒక హోమియోపతి ద్వారానే అది మళ్ళీ రేజ్ అవ్వకుండా అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తాం, ఇమ్యూన్ సిస్టమే వాటిని ట్యాకిల్ చేస్తుంది కాబట్టి మేము చెప్పగలుగుతాం అంటే మళ్ళీ పెరగదు అని. సో మిగతా సిస్టమ్స్ ద్వారా మీరు ఏదైతే చేస్తున్నారో మీరు మానిటర్ చేసుకోవడం అవసరం. ఒక 4 to 5 years కంటిన్యూగా మానిటర్ చేసుకొని ఆ తర్వాత పెరగకపోయినట్లయితే ఇంకా పెరిగినట్టేనండి అది. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అంటే నాకు 1 year నుంచి మోషన్స్ అవుతున్నాయి మేడం. ఓకేనండి. కొలనోస్కోపీ చేయించాను. ఓకే, హలో వింటున్నాను, చెప్పండి సార్. కొలనోస్కోపీ చేయించాను కదా సార్. ఓకే, అందులోనే ఫైల్స్ ఉందని చెప్పారు. ఓకే, అది ఫైల్స్ కన్నా ప్రాబ్లం ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతున్నాయండి. ఓకేనండి. అది ఏంటో ప్రాబ్లం తెలియడం లేదు. ఓకే, ఎన్నిసార్లు వెళ్తారు రోజుకి? ఇది 3 months నుంచి అవుతుందండి. రోజుకి ఒక 3-4 times వెళ్తుంటారా లేదా 5-6 times అవుతుంటాయి మోషన్స్? రోజుకి 4 times 5 times అవుతుంది. ఎవ్రీ టైం మోషన్స్కి వెళ్ళినప్పుడల్లా మోషన్ వాటరీగా ఉంటుందా లేకుంటే హార్డ్గా ఉంటుందా? హార్డ్గా ఉన్నప్పుడు బ్లడ్ పడుతుంది అండి, వాటర్గా ఉంటుందండి ఈ మధ్య అంతా. ఓకే సార్, ఇట్ ఈస్ ఎ క్రానిక్ డయేరియా ఉందండి. క్రానిక్ డయేరియాకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అలర్జీ అవుతుందా లేదా ఫుడ్ అలర్జీ వల్ల కూడా ఒక్కోసారి మోషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో అంటే వాటరీగా అవుతుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ అలర్జీ అయినా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ అయినా ఉండాలి, లేదా HIV కండిషన్స్ ఏదైనా ఉండాలి. సో ఈ 3 things మీరు కన్సల్ట్ అవ్వండి. కొలనోస్కోపీ ద్వారా మీకు పెద్దగా తెలిసేదేమి ఉండదండి. పైల్స్కి ఈ మోషన్స్కి అసలు సంబంధం లేదు. పైల్స్ విషయంలో డయేరియాకి ఎటువంటి సంబంధం కూడా లేదు. మళ్ళీ ఒకసారి మంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి లేదా మంచి హోమియోపతిని కలిసి మీ కన్సర్న్ చెప్పండి. హోమియోపతిలో అయితే దీనికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి. అది ఇన్ఫెక్షన్స్ పాథాలజీ అయినా సరే లేదా రెగ్యులర్గా క్రానిక్ డయేరియా కండిషన్స్ లేదనే సరే హోమియోపతి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. 1 month లోపలే చాలా మటుకు క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే డాక్టర్, సో హెర్పీస్ గురించి చెప్పండి. హెర్పీస్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? హెర్పీస్ విషయానికి వచ్చినట్లు ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షనేనండి. దాదాపుగా
కాకపోతే ప్యాసివ్ వన్ అంటే ఒకేసారి అటాక్ చేయదు. ఆఫ్టర్ 40 years ఆర్ 45 years ఇది అటాక్ చేస్తుంటుంది. నర్వ్ లెవెల్స్లో డ్యామేజ్ చేయటం, మొత్తం ఫేషియల్ నర్వ్స్ లెవెల్స్లో డ్యామేజ్ చేయటం, ఎక్కువ శాతం బబుల్స్ లాగా ర్యాషెస్ రావడం ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. లైంగిక కలిగల్లో చాలా ఇబ్బంది ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. దీనికి కూడా సేమ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అప్రోచ్ ఏంటంటే వైరస్ లెవెల్స్ని హోమియోపతి ఎక్సలెంట్గా కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి హెర్పిస్కి కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ వాడిన తర్వాత 90% కేసెస్ మళ్ళీ రిపీట్ అవ్వు. 10% కేసెస్ ఇమ్యూనో డెఫిషియన్సీ కేసెస్లో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ హెర్పిస్కి మిగతా సిస్టమ్స్తో పోలిస్తే హోమియోపతి చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి. ఓకే డాక్టర్, సో హెచ్ఐవి చూసుకున్న, హెపటైటిస్ చూసినా, హెర్పిస్ చూసినా, 3 of them ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అల్టిమేట్గా వైరస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది డిసీజ్ అండి. అంటే నార్మల్గా వైరల్ ఒకవేళ కొట్టింది అంటే రికవర్ అవ్వడం చాలా చాలా కష్టం. వీటికి కాకుండా చూసుకోవాలంటే అల్టిమేట్గా గాడ్ గివెన్ ఇమ్యూనిటీ మీకు పర్మిట్ చేయాలండి. ఇమ్యూనిటీ మీ సిస్టమ్ బాగున్నట్లయితే, ఇమ్యూన్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఏ డిసీజెస్ కూడా ఇంత ఈజీగా మీకు జరితేయవు. ఒక దరి చేసినా మీకు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ కాకుండా కాపాడగలిగే సిస్టమ్ ఇమ్యూన్ సిస్టంలో ఉంది. ఎందుకంటే తరతరాలుగా అది మనలో బాడీలో ఎవాల్యుయేట్ అవుతూ వచ్చిన ఇమ్యూన్ సిస్టమ్ అది. దాంతో మెడిసిన్కి కానీ ఇంకేదైనా కూడా దానికి ఆల్టర్నేటివ్ అనేది లేదు. సో వాటిని యాక్టివ్గా ఉంచుకోవాలంటే మీరు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోవటం, ఆకుకూరలు కరెక్ట్గా తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చూసుకోవడం. ఎంత స్ట్రెస్ ఉంటే అంత వైరల్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. స్లీప్ 8 hours 7 hours కంపల్సరీ ఉండటం, ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి సిస్టమ్ లాంటివి వాడుకున్నట్లయితే, ఆ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేటర్స్ హోమియోలో ఉన్నాయి, అలాంటివి వాడుతుంటే ఖచ్చితంగా మనం రకరకాల వైరల్ డిసీజ్ని, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అయితేనేమి, జలుబు అయితేనేమి, ఎబోలా అయితేనేమి, రకరకాల ఎనీ వైరల్ డిసీజ్ని ఎదుర్కొనే కెపాసిటీ బాడీకి ఉంటుందండి. సో ఓవరాల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.